హాయ్! హలో! వెల్కమ్ టు అమ్ములు వ్లాగ్స్. ఈరోజు మేము సత్యం తల్లి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే, మా అన్నయ్య జాబొచ్చాక సత్యం తల్లికి మేకలని ఇస్తానని మొక్కున్నాడు. నేను కూడా పెళ్ళయ్యాక కోడిని ఇస్తానని అనుకున్నాను. ఇద్దరిది ఈ ఫుల్ వీడియో చూసేయండి. మేము సత్తమ్మ తల్లి దగ్గర ఎలా జరిగింది మా దర్శనం అంతా. ముందు రోజు నైట్ మా అన్నయ్య మేకలని తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. మార్నింగ్ పైకి తీసుకొచ్చి పూజ గది ముందు ఆహ్, ముడి కట్టి, వడికట్టి బియ్యం కట్టి మెడలో పూలు, వేపాకులు కట్టారు మేకకి. అలా కడతారని నాకు తెలీదు. నేను రెడీ అయ్యొచ్చేలోపు అదంతా జరిగింది. అందుకే ముడిలో ఏమేమేశారో తీయలేకపోయాను ఆ టవల్‌లో. తర్వాత అందరం రెడీ అయ్యి అలా నుంచున్నాము. అంటే అక్కడ ఆ మేక జలతరించాలంట. దేవత. దేవత దగ్గరికెళ్ళేటప్పుడు మేకలు జలతరించాలంట. అప్పుడే స్టార్ట్ అవ్వాలంట. అందరూ ముందు అన్నయ్య, వదిన, అమ్మ అందరూ పొగ వేశాక, అత్తయ్య వాళ్ళేశాక మేమేసాము. పొగ చూపిచ్చాము. చాలా సేపటి దాకా జలతరించలేదు. బ్లాక్‌ది అసలు జలతరించలేదు. ఈ బ్రౌన్‌దయితే జలతరించింది. చాలా సేపయింది జలతరించడానికి. సత్తమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్తున్నాము. మాదిపాడు రోడ్డు. ఆ సత్తమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్. ఇప్పుడు పోతు జలతరించిందో లేదో చాలా సేపటి వరకు పోతులు జలతరించలేదండి. ఆ తర్వాత అందరం వేసి దండం పెట్టుకున్నాము. అలా వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు జలతరిస్తాయా అని. ఒకటి జలతరిచ్చింది కింద కూర్చుంది. బ్లాక్‌ది జలతరీలేదు. ఇదిగోండి మా రూపా కూతురు యష్ పెద్దది. చూడండి ఏం చేస్తుందో పోతులకల్లే చూస్తుంది. ఇంకొకటి అది చూడండి దాని ఆటలు. తర్వాత పోతులు జలతరించాయి. దానికల్లి చూపిస్తున్నా అప్పుడు వీడియో. ఇంకా అప్పటికి జలతరిచ్చా అయిపోయింది. ఇంకా బయటికి తీసుకెళ్తున్నారు. ఇంకా సత్యం తల్లి టెంపుల్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. కిందకెళ్తున్నాము. అదిగోండి మా మావయ్య తీసుకెళ్తున్నాడు. మేకలు అమ్మో! అసలు చాలా టైం పట్టిందండి జలతరించడానికి. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి అవి ఆటోలో తీసుకెళ్తున్నారండి వాటిని. తర్వాత మేము కారులో వెళ్తున్నాము సత్యమ్మ తల్లి టెంపుల్‌కి. ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వాటిని తీసుకొని కిందకెళ్తున్నారు మేకలని తీసుకొని. అక్కడ ఆటో ఉంది చూడండి. ఆ ఆటోలో ఎక్కిచ్చేసి అలానే అక్కడికి కావాల్సిన వంట సామాగ్రి అంటే కుర్చీలు అయన్నీ తీసుకొని ఒక ఆటో ముందెళ్ళిపోతదండి. తర్వాత మేము కారులో వెళ్తున్నామండి. చూడండి అందరికి హాయ్ చెప్తున్నారు చూడండి. మీరు అందరూ హాయ్‌కి చెప్పండి ప్లీజ్. అలా స్టార్ట్ అయిపోయాము కార్‌లో అందరూ. మా అమ్మ, అత్తయ్య వాళ్ళు, మా పాప, చిన్న పిల్లలు అందరూ ఉన్నారండి. హాయ్ చెప్పండి. ఇదిగోండి సంతమ్మ తల్లి ఆర్చ్ అండి. మాదిపాడు వెళ్ళే రూట్‌లో ఉంటుంది. అచ్చంపేట నుండి మాదిపాడు వెళ్ళే రూట్‌లో ఉంటుంది. ఆర్చ్ అలా ఉంటుందండి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా చూడండి. అంతా అడవేనండి. అస్సలు ఆ ఆర్చ్ దాటామంటే సత్తమ్మ తల్లి ఆర్చి సిగ్నలే ఉండదండి. ఎవరైనా ఫోన్ చేసుకోవాల్సినోళ్ళైనా సిగ్నల్ అసలు ఇక్కడ ఉండదండి. బయట ఆర్చ్ అవతలే చూసుకోండి. ఏదైనా కాల్స్ మాట్లాడన్నా ఏదైనా కానీ టెంపుల్ అడవిలోకి ఎంట్రీ అయ్యాక అసలు ఫోన్ మనకి సిగ్నల్ కానీ దేనికి యూజ్ అవ్వదు. ఒక వీడియోస్‌కి దానికి తప్ప. అదిగోండి గుడికొచ్చేసాము. చూసారా టెంపుల్‌ని. తర్వాత అలా వచ్చి పొంగల్ పెట్టుకొని పొంగల్ వీడియో తీయడం మర్చిపోయానండి. సారీ. తర్వాత పొంగలయ్యాక ఎత్తుకొని మా ఆయన కోడి, మా అన్నయ్యేమో మేకల్ని, మా వదిన గూడా పెట్టిందండి పొంగలి. అమ్మకి పొంగలి, ఇంకొకటి సార, గాజు, పూలు, చీర, పసుపు, కుంకుమ అయన్నీ కాయలు అన్నీ పెట్టుకొని ఆమె దగ్గరికి ప్రదక్షిణలు చేస్తున్నామండి. 3 ప్రదక్షిణలు చేశామండి. అలా అమ్మో! చాలామంది జనం ఉన్నారండి. అక్కడ సత్తమ్మ తల్లి అంటే సత్యం గల్ల తల్లి అంటండి. ఆమె దగ్గరికి వెళ్తే ఏ కోరికలైనా నెరవేరుతాయంటండి. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. అది ఎక్కడుంటుందంటే అచ్చంపేట నుండి మాదిపాడు వెళ్ళే రూట్‌లో కనిపిస్తుందండి.
కొత్తగా వెళ్ళే వాళ్ళకి. తర్వాత అయిపోయిందండి దర్శనం. చాలా సేపు పట్టింది. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకొకటి మేకలు ఇక్కడ గూడా జలతరించాలంటండి. జలతరిచ్చేటప్పుడు నేను తీయలేదు వీడియో. ఎందుకంటే ఫోను నా దగ్గర లేదు. మా హస్బెండ్ దగ్గరుంది. మా హస్బెండ్ ఏమో ఇక్కడున్నాడు. ఇంకా వీడియో తీయలేదు. తర్వాత మేము కోడిని కోసాం కదండీ! ఆ కోడి కర్రీ చేస్తున్నాను చూడండి. ఆ కర్రీ చేస్తున్నాను వీడియో తీయంటే మా ఆయన చూడండి వీడియో తీసి హాయ్ చెప్తున్నాను. హాయ్ చెప్పండి అందరూ. కర్రీ చేశాను. కర్రీ అయిపోయింది. అటు అన్నయ్య వాళ్ళు మేకని కర్రీ చేసేసారు. మటన్ కర్రీ ఇంక అందరూ తినేసారండి. థాంక్